హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి అందరైతే నాకు చికెన్ రెసిపీ అడుగుతున్నారు. సో దానికోసమని ఈ రోజు నేను నాటుకోడి చికెన్ అలాగే బాయిలర్ చికెన్ కూడా తీసుకొచ్చేసాను. నేనైతే ఇన్బ్రో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి బాచుపల్లిలో ఉంది. వీళ్ళైతే కట్టెల పొయ్యి మీద మనకైతే నాటుకోడిని నీట్ గా కాల్చి కట్ చేసి ఇస్తారనమాట. ఇక చికెన్ రెసిపీ విషయానికి వచ్చేస్తే కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, బగారాకు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే మనకి చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మంచిగా 5 మినిట్స్ ఆయిల్ లో ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టు కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్ గా కలిపేసుకొని కారం కూడా ఆయిల్ లో నీట్ గా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాటుకోడి కాబట్టి మనకి ఉడకడానికి వాటర్ అయితే పడుతుందన్నమాట. నాటుకోడి అనగానే చాలా మంది ఉడకదని కుక్కర్ లో అయితే వేస్తారు. కుక్కర్ లో వేస్తే అయితే అసలు టేస్టీగా ఉండదు. ఒక 10 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకున్నాను. గ్రేవీ అనేది మంచిగా థిక్ గా వస్తుంది. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి గరం మసాలా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుంటే వేడి వేడి నాటుకోడి చికెన్ కర్రీ రెడీ. చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ కర్రీ అయితే చేసేసానండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చూస్తున్నారు కదా, నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పక్కన వచ్చేసి బాయిలర్ చికెన్ తోని నేను చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. దీనికి కాంబినేషన్ గా నేను బగారా రైస్ అండ్ రైతా అయితే ప్రిపేర్ చేశాను. చికెన్ కర్రీ రెసిపీ నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి.